ఆయిల్ మరి జిగురు అంటుకుంటుంది జిగురు అంటుకుంటుంది సార్ అందుకే ఎవరికి టేస్ట్ ఎట్టుందో చూద్దాం. పూలోళ్ళు కదా, చాలా బాగుంటుంది అది కామెడీ, చాలా బాగుంది. మన జిఎస్ఆర్ వెంకటేష్ తీయగా ఉంది అట్టుంటుంది, చాలా బాగుంది. అంటే మనం తోటేసి దాని నుంచి పెరుగుకున్నది అయితే అంత టేస్ట్ ఉండదు, ఊళ్ళోళ్ళే కదా అది మంచి టేస్ట్ ఉంటుందండి. ఇంకా అయితే చాలా కోస్తున్నారు, చూపిస్తాను. ఎప్పుడు తీశారు ఇది? నిన్న సార్. యాడా మన వెనక ఉండేదా ఆ చిట్ట, పెద్ద చిట్ట మాగేస్తారా? మాగింది చిట్టుకేనా? ఎవరు కదా మా వాడు పనసకాయలు ఎన్నో ఎత్తేసినట్టుండ, అందుకే ఫాస్ట్ కోస్తున్నాడు. ఎక్స్పర్ట్ గా. గింజలు చిన్నటి కానీ అది పెద్దగా ఉంది కానీ గింజలు సరిగ్గా అంటే గింజలు మామూలుగా కర్రీ చేస్తారు కదా, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. మా ఇంటి దగ్గర ఎప్పుడో తింటా ఉన్నాం. స్టోర్ అని చూపిస్తాడు. ఎలా ఉంది భాష? బాగుంది. పూలదే కదా, బాగుంటుంది. దాని గింజ చిన్నదా? చాలా చిన్నది. గింజ చాలా చిన్నది, తొర్ర చాలా పెద్దది. ఇక్కడ పెట్టారు. కొంచెం ఆగొస్తే ఉండదు. గానుగ నూనె మరి రాదు అసలు. చాలా ప్రకాశంగా ఉన్నారు. ప్రొఫెషనల్ ఎట్ట మర్చిపోతాడు. అయితే చాలా బాగుంది. గింజ అయితే చిన్నది, దాంట్లో గింజ అయితే చాలా చిన్నది, బట్ కాయ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏం భాష ఏమంటావు? ముందు తిన్నావా ఇలాంటి? కొనుక్కొని తిన్నావా? కేరళలో తిన్నా. కొనుక్కోనా? ఫ్రీగానా? ఫ్రీగానే. అక్కడగడ దుబ్బేయడమే అదే పని, ఇంకేం పని లేదు. ఇంకా ఎక్కువ చెట్లు ఉంటాయి కేరళలో, ఇక్కడ ఉన్నాయి. నేనేంటంటే ఈ కాయ ఫస్ట్ తినింది ఎప్పుడంటే మా ఊర్లోనే, అది దొంగతనంగానే తిన్నాను. జన్మలో కొనుక్కుంటున్నావా? కొనుక్కుంటే టేస్ట్ ఉండదు, సో దానికోసమే చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు ఎత్తేయాలంటే ఎత్తేయండి, ఎత్తేయడానికి ఒక ఆట ఊరికి ఎవరంటే వాళ్ళు ఎత్తేయలేరు, సరేనా? అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.